అభిషేక్ శర్మకి బ్యాటింగ్ రాదు, అసలు తనకి టెక్నికే లేదు. అభిషేక్ ది అంతా గుడ్డూపే. బాడీ లైన్ ని టార్గెట్ చేసి బాల్ వేస్తే వెంటనే అవుట్ అయిపోతాడు. అసలు తనకి డిఫెన్స్ ఆడమే రాదు అంటూ పాకిస్తానీ క్రికెట్ అయిన మొహమ్మద్ అమీర్ చేసిన కామెంట్స్ క్రికెట్ ప్రపంచంలో దుమారం రేపుతున్నాయి. అభిషేక్ శర్మ నంబర్ 1 టీ20 బ్యాటర్ గా ఎన్నో అంచనాలతో వరల్డ్ కప్ లోకి బరిలోకి దిగాడు. కానీ వరుసగా 3 మ్యాచ్లు డక్అౌట్ అయ్యాడు. వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా ఉంటాడు అనుకుంటే ఇంకా తన పరుగుల కథ తెరవలేదు. దీంతో మురిగి కుక్కలు ఎక్కువైపోయాయి. ఆ కుక్కలన్నిటికీ ఈ వీడియోలో చెక్కేద్దాం. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు సుధా వీడు. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? అభిషేక్ శర్మ ఇండియాలో ఫ్లాట్ పిచ్ మీదే బ్యాటింగ్ చేస్తారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ అభిషేక్ ఆస్ట్రేలియాకి అగెన్స్ట్ గా 5 మ్యాచ్ లో 163 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 40 గా అండ్ సెకండ్ 161 గా ఉంది. తర్వాత సౌత్ ఆఫ్రికాలో 4 మ్యాచ్ లో 97 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 24 గా అండ్ సెకండ్ ఏకంగా 173 గా ఉంది. కొంతమంది అయితే అభిషేక్ సిరీస్ లోనే బాగా ఆడతాడు, మల్టీనేషనల్ టోర్నమెంట్స్ లో ఫెయిల్ అవుతాడని చెప్తున్నారు. కానీ దుబాయ్ లో జరిగిన ఏషియా కప్ లో 7 మ్యాచెస్ లో 314 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 44 గా అండ్ స్ట్రైక్ 200 గా ఉంది. ఒక్క ఫైనల్ మ్యాచ్ లో తప్ప ప్రతి మ్యాచ్ లో 30+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అభిషేక్ కి టెక్నిక్ లేదు అంటున్నారు, కానీ లాస్ట్ 1-2 ఇయర్స్ గా తను కన్సిస్టెంట్ గా రన్స్ కొడుతున్నాడు. అండ్ అగ్రెసివ్ నెట్ 190+ టార్గెట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. వరల్డ్ లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇలా ఆడలేకపోతున్నారు. అండ్ అభిషేక్ టీ20s లో ఏ ప్లేయర్ కి సాధ్యం కాని విధంగా హైయెస్ట్ టీ20 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. అండ్ నంబర్ 1 బ్యాటర్ గా ఉన్నాడు. లాస్ట్ 7 మ్యాచ్ల్లో 5 సార్లు డక్అౌట్ అయ్యాడు అంటున్నారు, కానీ దాని ఇంకా నంబర్ 1 బ్యాటర్ గానే ఉన్నాడు. ఒకప్పుడు ఫస్ట్ బాల్ కి 6 కొడితే లేవని నోరు ఇప్పుడు ఫస్ట్ బాల్ కి డక్అౌట్ అయితే ఎందుకు లేస్తుంది? పాకిస్తానీ ప్లేయర్సే కాదు, కొంతమంది పనికి మాలిన ఇండియన్ ఫ్యాన్స్ కూడా అభిషేక్ ని ట్రోల్ చేస్తున్నారు. గతాన్ని మర్చిపోయి ట్రోల్ చేస్తున్న ఇలాంటి గాడిదల్ని గొయ్యి తీసి కప్పెట్టేయాలి. నేను ఆల్రెడీ గొయ్యి తవ్వేశాను, మీరు వీడియోని లైక్ చేస్తే పాతేయడమే. మరి ఈ విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు సుధా వీడు. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు?